అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇంకొక పక్క ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. మేము రాము, ఎవరు పోవద్దనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ బ్రాండ్ని రివైవ్ చేశాం. మొన్నే 13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ఇప్పటికే 8,29,000 మందికి 8,29,000 కోట్ల రూపాయలు ఆమోదం చెప్పాం. దీనివల్ల 7,62,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకొక పక్క విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం అనే పేరు పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకుని డ్రాప్ అవుట్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మెగా పేటీఎం ఈ కార్యక్రమాలు పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఒకప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 5లో ఉండే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే మళ్ళీ దాన్ని రివైవ్ చేసి టాప్ 3లో కానీ నెంబర్ 1 కానీ ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పల్లె పండుగ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రద్ధ పెట్టాం. వీళ్ళు మొత్తం పెట్టినటువంటి మామూలు కాదు. ఈరోజు మీరు చూస్తే అనేక విధాలుగా బిల్స్ అన్ని పెండింగ్ పెట్టారు. అవన్నీ ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థలో. పల్లె పండుగలు అయితే విలేజెస్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఇంకొక పక్కన 5 ఏళ్ళు ఒక్క రోడ్డు కానీ ఒక చెరువు కానీ ఏది కట్టలేదు, నిర్వీర్యం అయిపోయింది వ్యవస్థ. అవన్నీ రివైవ్ చేసి స్ట్రీమ్లైన్ చేస్తున్నాం.